వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, బ్రిటన్ కోసమే తాము ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చామని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అసలు అమెరికా నిజంగానే ఇలా చేస్తుందా? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల కోసం గత 30 ఏళ్లుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చామని, వారికి నిధులు సమకూర్చామని ఆయన అన్నారు. ఇది అమెరికా ఆదేశాల మేరకు జరిగిందని, ఇది తమ తప్పు అని ఆసిఫ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న ఆరోపణలను ధృవీకరిస్తున్నాయి. అయితే ఆసిఫ్ ఈ బాధ్యతను అమెరికాపై నెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు పాకిస్తాన్ పై అంతర్జాతీయ ఒత్తిడిని తప్పించేందుకు చేసిన ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ను ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా భారత్ మరింత గట్టిగా అంతర్జాతీయ వేదికలపై ఎండగడుతోంది. ఈ నేపథ్యంలో తమ చర్యలకు అమెరికానే కారణమని చెప్పడం ద్వారా పాకిస్తాన్ తనపై ఒత్తిడిని తగ్గించుకోవాలని చూస్తోంది. అయితే ఈ వాదనలో నిజం ఎంత ఉంది? చారిత్రకంగా చూస్తే 1980లలో సోవియట్ యూనియన్ పై ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్ ద్వారా ముజాహిద్దీన్లకు నిధులు, ఆయుధాలు సరఫరా చేసింది. 2001లో అమెరికా ఆఫ్ఘాన్ యుద్ధంలోనూ పాకిస్తాన్ సహకారం తీసుకుంది. అసలు అమెరికా నిజంగానే ఇలా చేయిస్తుందా? చారిత్రక ఆధారాలు కొంతవరకు ఆసిఫ్ వాదనను సమర్థిస్తున్నాయి. 1980లలో సోవియట్ యూనియన్ పై యుద్ధంలో అమెరికా ముజాహిద్దీన్లను ఉపయోగించింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ స్వతంత్రంగా ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చింది. ఉదాహరణకు 2008 ముంబై దాడులకు కారణమైన లష్కర్ ఏ తోయిబాకు పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతు ఉందని భారత్ ఆరోపిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ ను అబాటాబాద్ లో అమెరికా చంపినప్పుడు కూడా అతను పాకిస్తాన్ లోనే ఉన్నాడు. అయితే ఈ చర్యలన్నీ అమెరికా ఆదేశాలతోనే జరిగాయని చెప్పడం అతిశయోక్తి. పాకిస్తాన్ తన స్వంత రాజకీయ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఉద్రిక్తతలు అమెరికా ఆయుధ వ్యాపారానికి లాభం కలిగిస్తాయా? భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధ శక్తులు కావడంతో ఈ ఉద్రిక్తతలు సైనిక సంఘర్షణకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంఘర్షణలు ఆయుధ వ్యాపారాన్ని పెంచుతాయి. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ ఎగుమతి దేశం. భారత్ ఇప్పటికే అమెరికా నుంచి 1,25,00,000 కోట్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ కూడా అమెరికా నుంచి గతంలో ఆయుధాలు కొనుగోలు చేసింది. ఈ ఉద్రిక్తతలు మరింత సైనిక సన్నద్ధతను పెంచితే అమెరికా ఆయుధ కంపెనీలకు లాభం చేకూరే అవకాశం ఉంది. అయితే ఇది అంతర్జాతీయ శాంతికి ముప్పు కావచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.